కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చిన ఏ హామీలు ఇస్తే ఏమున్నది అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వద్దాం, వచ్చాక చూద్దాంలే అని ఇచ్చినట్టున్నాడు. వచ్చింది. సరే, తెలంగాణ ప్రజల యొక్క గ్రహచారమా, కాంగ్రెస్ నాయకుల యొక్క అదృష్టమా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ప్రపంచ వేదిక పైన మొన్నటికి మొన్న వేరే దేశానికి వెళ్ళి ఇంగ్లీష్లో అనుకుంటే ఆడజ్జ తీసిండు ప్రపంచ వేదికగా. నిన్నేమో మాట్లాడుతూ జీటీవీ వాళ్ళది పోలీసు హీరో రియల్ హీరో పేరు మీద పెట్టినటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళి నన్ను ఉద్యోగ సంఘాలు కోసుకుంటారా, కోసుకోర్రి, నా దగ్గర ఏం లేదు అంటే. నీ దగ్గర ఏం లేదంటే నీ ఇంట్లోకి వెళ్ళి అడుగుతారు ఎవరన్నా? అంటే తెలంగాణ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి చేసింది ఎందుకు? రెవెన్యూ జనరేట్ చేస్తావు, రెవెన్యూ జనరేట్ చేస్తావు, ఆదాయం జనరేట్ చేస్తావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణకి, సంక్షేమ పథకాలకి, ఉద్యోగులకి, జీతాలకి నిన్ను ఒక జీతగాళ్ళగా పెట్టుకున్నారు.